ఇవాళ జగన్ గారు పోయిన తర్వాత జగన్ ఓపెన్గా మాట్లాడతాం, జగన్ గారు ఉన్న ఇన్ని రోజులలో ఎక్కడైనా బీఫ్ ఎక్స్పోర్ట్ గురించి మనం విన్నామా? లేదు. జగన్ గారికి వ్యతిరేకమైన ఛానళ్ళు ఉన్నాయి, జగన్ గారిని సపోర్ట్ చేసిన ఛానళ్ళు ఉన్నాయి. ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగితే జగన్ గారి వ్యతిరేకమైన ఛానళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుండగా 1,86,000 కేజీల గోమాంసం దొరికితే మాట్లాడరే. అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అంటేనే బీజేపీ రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం అని అర్థం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం నుంచి ఎప్పుడు గోమాంసం ఎక్స్పోర్ట్ అయినట్టుగా వినలేవు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా గోమాంసం ఎక్స్పోర్ట్ అయినట్టు వీళ్ళు బీజేపీ రూలింగ్లోకి వచ్చిందంటే గోమాంసం. అంటే ప్రాంతీయ పార్టీ అయినటువంటి జగన్ గారిని తొక్కేయాలి, ప్రాంతీయ పార్టీ అయినటువంటి కేసీఆర్ గారిని తొక్కేయాలి, ప్రాంతీయ పార్టీ అయినటువంటి తమిళనాడు స్టాలిన్ గారిని తొక్కేయాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీని తొక్కేసేటువంటి క్రమంలో కేసీఆర్ గారి గుండెకాయ అయినటువంటి కవిత గారిని పట్టుకున్నారు. అంటే కవిత గారు లిక్కర్ రాని అంటే మరి లిక్కర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో అమ్ముడవుతున్నది? నీకు బిజినెస్ అవైలబుల్లో ఉంది కాబట్టి ఆమె బిజినెస్ చేసింది కదా. ఏ ఎమ్మెల్యే బిజినెస్ చేస్తలేడు, ఏ ఎంపీ బిజినెస్ చేస్తలేడు. అరే ఇలా సర్పంచ్ క్యాండిడేట్ కూడా ఫార్చూన్ నడుపుతురుగా. అంటే రాజకీయం అంటే అక్రమం. ఎవరి సేవ కోసం వస్తుడు? ఈ ప్రజలను అడుగుతున్నా, నీకు రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్ల సిగ్గు, శరం, మానం, మర్యాద, నువ్వు మనిషి అయితే ₹1 ఓటు అమ్ముకోకుండా ఏతరాడు లేదు. అంటే నీ సర్పంచ్ను దొంగని లంగని, నాయకుని దొంగని లంగని చేస్తుంది ఎవడు? నువ్వు కాదా? మేము క్రికెట్ కిట్లు ఇస్తే ఓట్లు వేస్తాం, మేము బీర్లు పంపిస్తే ఓట్లు వేస్తాం, మేము బిర్యానీలు పంపిస్తే ఓటు. అరే ఒక్కసారి పైసలు తీసుకోకుండా ఓటేసి చూడరా. సర్పంచ్ గారు ఉచ్చ పోసుకుంటారు నేను చూస్తే, ఎమ్మెల్యే ఉచ్చ పోసుకుంటారు నేను చూస్తే, ఎంపీ ఉచ్చ పోసుకుంటారు నేను చూస్తే. నువ్వు వాడిని వాడు 10 కోట్లు ఖర్చు పెడితే తప్ప ఇప్పుడు ఎమ్మెల్యే గారి పరిస్థితి తీసుకొచ్చింది ఎవడు? ప్రజలు. అందుకే మార్పు మన గొంతుని జరిగే ఒక్క నెల 2 నెలల వాతావరణం కోసం మన గొంతుకు మనమే ఊరేసుకుంటున్నాము. అంటే వాళ్ళు ఇస్తారు కాబట్టి మేము తీసుకుంటున్నాము అని చెప్పేసి అని నినాదం. నువ్వు ఎట్టిస్తావు? ఏమరా పైసలు ఇస్తున్నావు అని చెప్పిన వాడు అడుగును ఇస్తారా? వాడు ఇయ్యాడు. అంటే కేసీఆర్ గారి కూతుర్ని కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఇక్కడ మా రూలింగ్లోకి మేము రావాలంటే టీఆర్ఎస్ మాకు అడ్డు ఉంది కాబట్టి దీన్ని తొక్కి పారేయాలని చెప్పేసి కవిత గారి మీద నిందారోపణ. ఓకే, నేర నిరూపణ జరగలేదు. నాకైతే నవ్వొస్తూ ఉంటుంది. అమ్మ వీళ్ళే తీర్పులు ఇచ్చేస్తారు, మరి కోర్టు ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు, పోలీసులు ఎందుకు? మీకు మీరే తీర్పులు ఇచ్చేసి లిక్కర్ రాని అని చెప్పి ప్రచారం చేసి భారత సొంత పార్టీ వాళ్ళు కూడా అదే ప్రచారం చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నా, సొంత పార్టీలో కూడా ఇప్పుడు గొప్ప బలవంతుడైనటువంటి వాళ్ళని చంపడం కోసం సుగ్రీవుని ఉపయోగించుకున్నారు. ఓకే, రావణాసురుని చంపడం కోసం వాళ్ళ తమ్ముడు విభీషణుని ఉపయోగించుకున్నారు. ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కడ ఉండరు. ఎంతసేపు హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి వదిలి పెడతారు. మొన్న కూడా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిండు, హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలనుకునేటోళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. అరే ఇప్పుడు ఒక్క ఇల్లు నిలబడాలంటే 4 నుంచి 10 పిల్లర్లు కావాలి. ప్రాంతీయ పార్టీ పోయింది. ఇలా కేసీఆర్ గారు ఉంటే ఇవన్నీ కథలు చేసి రావడం చెప్పు. ఇల్లు ఎందుకు అవుతున్నాయి? బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎందుకు వచ్చింది? గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కోనసీమ కొబ్బరి చెట్ల గురించి మాట్లాడుతున్నాడు? అంటే ఇవన్నీ తెలియని పిచ్చోళ్ళం. సమాజం తెలియవచ్చు, మాకు తెలియదా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీకు తెలంగాణ సీఎం ఉన్నట్టుందా? ఓపెన్గా చెప్పు. ఓకే అన్న, ఇక్కడ ఫస్ట్ కవిత కోసమే వాడిరా, డబ్బు కోసం వాడిరా? డబ్బు నాకు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు ఇయ్యాల కొత్త అన్న. ఇదే రేవంత్ రెడ్డి గారు పాట పాడమంటే వాళ్ళే, కేటీఆర్ పాట పాడమన్నా వాళ్ళే, హరీష్ రావు అన్న పాట పాడమంటే కూడా వాళ్ళే. నేను నాకు భారతదేశపు అస్తిత్వంలో నా తెలంగాణ ప్రాంతంలో ఉన్న పార్టీని వీళ్ళు బొందబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ నేను కేసీఆర్తో కొట్లాడతా, మళ్ళీ నేను కవితతో కొట్లాడతా. అది సెకండరీ. ఈడ మేము పోటీ పెట్టుకోవాలా? వేరే వచ్చి మా దాంట్లో ఏలు పెట్టద్దు. రాజాసింగ్ చూడు ఏమైంది, వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చి ఏం మాట్లాడుతూ అర్థం కదా. అట్లాంటి రూలింగ్ రావద్దనేది నా బాధ. అందుకే కవిత గారి కోసం వచ్చారు. డబ్బులు నాకు ఎప్పుడు కోట్ల రూపాయలు ఇస్తున్నారు, చాలా మందికి తెలుసు. పదవులు ఇస్తున్నారు, నేను లొంగిపోలేదు. కాకపోతే ప్రశ్నించే గొంతులు చావద్దనే కోరికతోనే నేను పాట రాసి పాడి. ఓకే అన్న, ఇక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని చెప్పేసి అంటారు. ఆ విగ్రహాన్ని స్వాగతిస్తా ఉన్నారా, వ్యతిరేకిస్తారా? నేను ఒకటే మాట్లాడుతున్నా, ఆయన మంచి సింగర్, అవును, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన మన తెలుగోడు, అవును, అభ్యంతరం లేదు. శుభలేఖ సుధాకర్ గారు అక్కడ విగ్రహాన్ని పెడతా అని చెప్పి అనగానే ఇదంతా లొల్లిచాలైంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి మన మేధావులకి గద్దరన్న విగ్రహము, అందశ్రీ సార్ విగ్రహము, చచ్చిపోయిన గూడంజన విగ్రహము కాకుండా వీళ్ళందరికంటే పెద్దోడు కాళోజీ గారి విగ్రహం పెట్టాలని ఆలోచన ఎందుకు రాలేదు? ఇది అంటే అక్కడ ఒకటి చాలా చేస్తేనే మనకు తెలివి ఉంటుందా లేకపోతే ఉండదా? ఇంకో గతంలో పృథ్వీరాజ్ ఒక ఫోటో చూపిస్తా ఉన్నాడు,
ఆ గతంలో ఒక విగ్రహాన్ని పెడతా ఉంటే ఆ విగ్రహాన్ని అనుమతులు లేవని చెప్పేసి అక్కడికి వెళ్ళి తొలగించారు. ఇప్పుడు ఈ విగ్రహాలకు ఎందుకని చెప్పేసి అనుమతులు ఇస్తా ఉన్నారు. మా పైసలు పెట్టుకొని మేము విగ్రహాలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి సవాల్ ఇస్తాం. అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్లో అది జరుగుండొచ్చు. పృథ్వీరాజ్ అన్న చూపెట్టింది నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను, నేను ఆ వీడియో చూడలేను. తెలంగాణలో ఏదైనా పోరాటం ద్వారా సిద్ధిస్తుంది కదా, తెలంగాణలో కదా భారతదేశంలో ఏదైనా పోరాటం ద్వారా సిద్ధిస్తుంది. దాన్ని ప్రజాస్వామ్య పోరాటం ఎందుకు మలచలేము? ఇలా నేను ఒక మాట అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా. ఒక్క జిల్లాకి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశపు మొట్టమొదటి లా మినిస్టర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితేనే ఓర్చుకోలేరు కదా మీరు. అవును. అంటే మీ దగ్గరికి వస్తే అభిప్రాయం, మా దగ్గరికి వస్తే కాదా? బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన స్థాయిలో ఆయన గొప్పడే. బాలసుబ్రహ్మణ్యం గారు స్థాయిలో ఆయన గొప్పడైతే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ యాక్సెప్ట్ చేసింది కదా, మరి ఆయన పేరుని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేరు కోనసీమలో? అంటే మీకు నొప్పేస్తే నొప్పి, ఇక్కడ పృథ్వీరాజ్ గారు మాట్లాడితే తప్పు అవుతుంది. సో నేను ఏమంటానంటే, మన రాష్ట్రము, మన తెలుగు ప్రజలు లెఫ్ట్ సైడ్ పెట్టు, రైట్ సైడ్ పెట్టు, లోపల పెట్టు, మీద పెట్టు ఎవడంటున్నాడు? ఆంధ్రప్రదేశ్లో గద్దరన్న విగ్రహాన్ని పవన్ కళ్యాణ్ గారితో పెట్టి ఎన్నిసార్లు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు గద్దరన్న నాకు ఆదర్శం అని చెప్పి. అది మన అండర్స్టాండింగ్ మధ్యలో ఉండాలి. కరెక్ట్ బీసీల రిజర్వేషన్ లొల్లి రాగానే పవన్ కళ్యాణ్ గారు వచ్చి, ఈ శుభలేఖ సుధాకర్ గారు వచ్చి ఈ లొల్లిని బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ని మెల్లగా డైవర్ట్ చేసి పడేసి, ఇది ప్రజలు గమనిస్తలేదు. ఈ లొల్లి తీసుకొచ్చి అసలు విషయాన్ని పక్కన నెట్టారు. 42% బీసీలకు రావాల్సిన రిజర్వేషన్. రేవంత్ రెడ్డి గారు మన సర్పంచ్ ఎలక్షన్లో ఎంత ఘోరంగా బీసీలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా మోసం చేసి, ఈ ప్రజలంతా కూడా ఇటు డైవర్ట్ కావాలి. ఇది ప్రజలకు అర్థం కాదు. కరెక్ట్ ఎలక్షన్లు జరిగేటప్పుడే బాంబు దాడి జరుగుతుంది చూడు. ఇదంతా కూడా ఒక సైకలాజికల్లా మనుషుల్ని డైవర్ట్ చేయడం కోసం చేసే చర్య. ఈ విషయం మన ప్రజలకు అర్థమవుతుంది. ఓకేనా? ఫైనల్గా ఎట్లా ఉండబోతోంది కార్యాచరణ? రాజ్యాంగ రక్షితాల నుండి మొదట ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయా, ఇంకా చూద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ గ్రామంకి నా ప్రతినిధి వస్తాడు, మీ మండలానికి నేను వస్తా, మీ జిల్లాకి నేను వస్తా. నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి వరకు నేను మాట్లాడను. ఓకే. నా కార్యాచరణే మాట్లాడుతుంది, నా పనే మాట్లాడుతుంది. నేను నెక్స్ట్ ఎలక్షన్లో కూడా పోటీకి వస్తా. ఈ 31 మంది ఎస్సీ ఎస్టీ దళారులు, ఈ 31 మంది ఎస్సీ ఎస్టీ దొంగలు, లంగలు, లఫంగలు, దళారులు, అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు నా కాంగ్రెస్ గవర్నమెంట్లో కావచ్చు, వీళ్ళని కాకుండా నిజంగా మన కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులని మనం ఎన్నుకునేటువంటి ప్రక్రియలో కనీసం ఒక 10 మందిని బయట మాట్లాడుతున్న వాళ్ళని అసెంబ్లీలోకి పంపాలి. కాబట్టి ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినాం. ఓకే. ఇదే నా లక్ష్యం. అంటే మీకు కాంటాక్ట్ కావాలంటే, మీతో కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళకు ఏమైనా లక్షణాలు, కులాలు, మతాలు ఏమైనా ఉన్నాయి ఇవి, లేదంటే అన్ని సమాజం మీద ప్రేమ ఉంటే చాలు. ఓకే. ఏ కులంతో పని లేదు, ఏ మతంలో. మా గౌరవ అధ్యక్షుడే పెంటపర్తి అశోక్ మాదిగ గారు. ఓకే. తొందరలోనే మా మాదిగలు కలిసి మీతో అదొక ఇప్పుడు ఇంట్లో గొడవ మాది. ఓకే. ఇంట్లో ఇప్పుడు అన్నామలం కొట్టుకుంటారు. అంత నేను మా కృష్ణ ఎప్పుడన్నా పొరపాటుగా నోరు జారి మాట్లాడినా, అన్నానే మాట్లాడినా కదా, నువ్వే ఇంటర్వ్యూ చేసినావు, నువ్వు అన్నావు అన్న, నువ్వు 1000 గొంతులు 1,00,000 తప్పుల కార్యక్రమానికి వస్తావా అని. 100% వస్తానని చెప్పాను. కాకపోతే అక్కడ కూడా రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్తాను. మరి అక్కడ గొడవ అయితే ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు, అంత బాగోలే కదా. తల్లి గడపలో పుట్టిన అన్నములు కూడా గొడవ పడతారు. నేను రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ జరగాలన్నా కాబట్టి నేను మాల సామాజిక వర్గం నుంచి కూడా తిట్లు పడ్డా. ఏమో ఏబిసిడి వర్గీకరణ వద్దంటే మళ్ళీ ఏమో రాజ్యాంగబద్ధంగా ఏబిసిడి వర్గీకరణ అంటారు. ఏదైనా రాజ్యాంగబద్ధంగానే జరగాలని కోరుకున్నాను. ఓకే. సో అట్లా రాజ్యాంగ రక్షణ తల్లి ముందుకు తీసుకుపోయి అందరిని కలుపుకుని ఉమ్మడి ప్లాట్ఫామ్తో మంచి పోరాటంలో ముందుకు మనం అందరం రావాలని కోరుకుంటున్నాం.